ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య నామంలో హృదయ అంతరంగం నుంచి మీకు శుభవందనాలండి. బాగున్నారా? కీర్తనలు 77:14 వాక్యాన్ని చదువుకొని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే, జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకుని ఉన్నావు. దేవుని బిడ్డలారా, ఆశ్చర్యక్రియలు చేయు దేవుడవు నీవని కీర్తనకారుడు దేవుని గురించి పాడుతున్నాడు. అవునండి, ఆయన ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యమైన కార్యములు, అద్భుతములు చేయు దేవుడు. యేషయ్య ప్రవక్త గ్రంథం 9వ అధ్యాయం 6వ వాక్యం చెప్తుంది చూడండి. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన నిన్న నేడు ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉన్నాడు. 2024 సంవత్సరానికి ముందు ఆయన అద్భుతములు చేశాడు, ఆశ్చర్యమైన కార్యములను చేశాడు. ఈనాటికి ఆయన చేస్తున్నాడు. ఒక ప్రియ సహోదరుడు ఒక మెడికల్ రిపోర్టుతో ఒక మధ్యాహ్నం గడిచి వచ్చాడు. నేను అడిగాను, ఎందుకు దుఃఖంగా ఉంటున్నారే, మీ హృదయంలో ఏదో ఒక దుఃఖం ఉంటున్నది, ఏమది అని అడిగాను. ఆయన ఒక మెడికల్ రిపోర్ట్ని చూపించి, నా భార్యను హెల్త్ చెకప్ కొరకు తీసుకుని వెళ్ళాను, ఎందుకు ఇంకా బిడ్డలు కాలేదని. కానీ డాక్టర్లు పరిశోధించి రిపోర్ట్ ఇచ్చారు, ఇక మీదట నీ భార్యకు బిడ్డలు పుట్టరు, ఆమె శరీరంలో కొద్ది సమస్యలు ఉన్నవి అని రిపోర్ట్ ఇచ్చారని ఒక రిపోర్ట్ ఇచ్చాడు ఆయన. వెంటనే దేవుని సముఖంలో ఆ రిపోర్టును అప్పగించి ప్రార్థన చేయడానికి ప్రారంభించాం. మా చేతులు ఆ రిపోర్టు పైన ఉంచి ప్రార్థన చేశాం. దేవా, ఆశ్చర్యమైన కార్యములు చేయు దేవా, ఈ రిపోర్టును క్యాన్సిల్ చేయండి, వీళ్లకు గర్భఫలాలను కలిగించండి అని ప్రార్థన చేశాం. ఈనాటికి దేవుడు 3 బిడ్డలనిచ్చి వాళ్ళని ఆశీర్వదించాడండి. దేవుని బిడ్డలారా, ఆయన ఆశ్చర్యకరుడు. నీ జీవితంలో ఒక ఆశ్చర్యమైన అద్భుతాన్ని ఆయన చేయను. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామా? పరిశుద్ధ ప్రభువా, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, నీతిసూరుడా, ఉదయసూరుడా, ఇదిగో నా ప్రియ సహోదర సహోదరుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఎవరంతా ఈ ప్రార్థనలో ఏకీభవించి నాతో ప్రార్థన చేస్తున్నారు, ఒక అద్భుతాన్ని వీళ్ళకి చేయండి, ఒక ఆశ్చర్యమైన కార్యాన్ని వీళ్ళకు చేయండి. వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి, వీళ్ళ వేదనలు మారునుగాక నైనా, వీళ్ళ వ్యాధి మారునుగాక. ఈరోజు ఒక ఆశ్చర్యమైన కార్యాన్ని వీళ్ళ జీవితంలో చేయండి. మీ అద్భుతాలను వీళ్ళు చూడడానికి సహాయం చేయండి నాయన. మహిమ ఘనత స్తుతి మీకే. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.